142వ పాట. హాయానంద సుదినము. హాయానంద సుదినం. హాయానంద సుదినము నా యేసు నామము దినము ప్రయాసమెల్లా పోయినా దయా రక్ష నా దినము భాగ్యమౌ దినము ప్రభున్ గైకో నా దినము భక్తి ప్రార్థన లేసుండు ప్రఖ్యాతి నాకు నేర్పి భాగ్యమౌ దినము ప్రభున్ గైకో నా దినము ప్రభునితో నిరంతరమౌ నిబంధన చేసుకొంటి నే బట్టి నింపొందగా విభుని భాగ్యమౌ దినము ప్రభున్ గైకో నా దినము భక్తి ప్రార్థన లేసుండు ప్రఖ్యాతి నాకు నేర్పి భాగ్యమౌ దినము ప్రభున్ గైకో నా దినము నా ఆత్మ శాంతి బంధము నీ యేసుని ఆధారము భయంబులే రక్షణన్ పాలి బాగా భూపొందు భాగ్యమౌ దినము ప్రభున్ గైకో నా దినము భక్తి ప్రార్థన లేసుండు ప్రఖ్యాతి నాకు నేర్పి భాగ్యమౌ దినము ప్రభున్ నా దినము నేనేసువా నా నేసుడు నిత్యంబు నా వాడాయను ఇదెంతగో భాగ్యము నేనేసుయో కామిత్రు భాగ్యమౌ దినము ప్రభున్ గైకో దినము భక్తి ప్రార్థన లేసుండు ప్రఖ్యాతి నాకు నేర్పి భాగ్యమౌ దినము ప్రభున్ గైకో నా దినము నే చేసేడి ఒప్పందము ఎల్లడానే రావేర్పేడు నే జచ్చువే నాయందేను నీ దయామే చిపాడుగు భాగ్యమౌ దినము ప్రభున్ గైకో దినము భక్తి ప్రార్థన లేసుండు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దినము ప్రభున్ గైకో నా దినము. హల్లెలూయా. మరి యొక్క రక్షణానందము పాట జయ
హల్లెలూయా. జయం జయం ఇప్పుడే, ప్రభు యేసు నామమునకు జయం ఇప్పుడే. సేవా దర్శనం 304. సేవా దర్శనముందుమా క్రైస్తవ భక్తుల బృందమా, శ్రీ యేసు ప్రభు చివరి ప్రబోధన, ఇలయాత్మల సంపాదన. శ్రీ యేసు ప్రభు చివరి ఇలయాత్మల సంపాదన. సేవ దర్శనముందుమా, అవనిలో ఆ ప్రభు వార్తను చాటడి భారము నీది కదా. ఆ పని మరచి దారిని విడచి ఏ మరిపోయదవా. పుడమిని తన శిష్యులపై ప్రభు భారము మోపెదగా. ప్రభు శిష్యులమై జీవించదయి భారము మనగెదగా. సేవా భారము పొందుమా, ప్రభు సైన్యములో చేరుమా. క్రీస్తేసుని శుభవార్తను చాట మదిలో దీక్షను పూనుమా. క్రీస్తేసుని శుభవార్తను చాట మదిలో దీక్షను. సేవా దర్శనముందుమా, భూవలయంబుల రక్షణ వార్తను చాటగ త్వరపడుమా. పాపులనందరి పదముల కడ చేర్చగ నిలబడుమా. నేడు రేపు ఆ ప్రభు రాకడ చెప్పగలేము సుమా. ఆ ఘనుడేసుని రాకడకెంతో సమయము లేదు సుమా. సమయము సార్థక పరాజుమా, ప్రభు పనికై క్రీస్తేసుని శుభవార్తను చాట మదిలో దీక్షను పూనుమా. క్రీస్తేసుని శుభవార్తను చాట మదిలో దీక్షను పూనుమా. సేవా దర్శనముందుమా, క్రైస్తవ భక్తుల బృందమా. శ్రీ యేసు ప్రభు చివరి ప్రబోధన, ఇలయాత్మల సంపాదన. శ్రీ యేసు ప్రభు చివరి ప్రబోధన, ఇలయాత్మల సంపాదన. సేవా దర్శనముందుమా. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్నాళ్ళు మాకు సాయం. 25. ఈనాళ్ళు మాకు సాయమై ఈ ముందుకునుమా. యున్నత గృహమండవ ఎత్తడు దైవమా. ఈనాటి నీతి పాదాలు నీవచ్చు ఏదిలో. కాలుగా కూడా బ్రోవావే జ్ఞానము ప్రేమతో. సింహాసన నీడలో నీలోచు భక్తులు. భయము చింత బాధల జయించి మందురు. చరాచరములను జనించుకనేమో. తరతరాల నుండి ఈ రాజముండెను. ఈనాళ్ళు మాకు సాయమై ఏదోచుగాచిన ఉన్నత ప్రభు ప్రేమ
మానేచుమింకాను. హల్లెలూయా. హల్లెలూయా. అది చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినము ఎంతో సంతోషకరమైనటువంటి దినము నా జీవితంలో. ఎందుకంటే మరి మా ప్రాంతానికి దేవుడు దైవజనులు మార్టిన్ లూథర్ ఇంటింటి సువార్త సేవకుడిని మా ప్రాంతానికి పంపించడం, వారు ఒక కరపత్రిక, దాంతోపాటు నూతన నిబంధన గ్రంథం ఇవ్వడం, నాతో కొంత ప్రభువును గూర్చి మాట్లాడడం, అప్పుడు ఆ నూతన నిబంధన గ్రంథం చదివి, ఒకవేళ దేవుడంటూ ఉంటే యేసుప్రభు వారే, తప్పకుండా ఈ దేవుడే నన్ను రక్షించగలడు, నేను చదివిన గ్రంథాల్లో ఎవరు కూడా ఇలాంటి గుణగణాలు ఉన్నటువంటి దేవుడు లేడు అని బైబిల్లోని 4 వాక్యాల ద్వారా, అపోస్తుల కార్యం 4:12, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమును మనం రక్షణ పొందవలని, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. దాని ద్వారా యేసు ప్రభు ద్వారానే రక్షణ తెలుసుకున్నాను. రోమా 3:23 ద్వారా నేను పాపినని గ్రహించాను, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు మహిమ పొందలేకపోవచ్చున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ. అప్పుడు నేను పాపినని గ్రహించాను. 3వ వాక్యము, ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము. మరణం అంటే చాలా భయపడ్డాను, మరి ఒక అభయం ఉన్నది అక్కడే. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్ జీసస్ అనే మాటతో ప్రభువును అంగీకరించాను. భయపడి మరి నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అన్నటువంటి ఆ నిశ్చయత, అంటే ప్రభువుని నమ్మితే పరలోకము, నిత్య జీవము. చివరిగా, చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఓ చిల్డ్రన్, కీప్ అవే ఫ్రమ్ ఐడల్స్ అని యోహాన్ రాసిన మొదటి పత్రిక 5:21 రాయబడ్డది. సో అప్పుడు 13/9/98, మరి 26 సంవత్సరాల క్రితం ఇదే దినం, ఏమైనా కానీ నాకు ఈ ప్రభువు కావాలి, ఈయన నేను నా స్వంత రక్షకునిగా అంగీకరించాలి, నా పాపాలను ఒప్పుకొని, దేవా నేను పాపిని, దయతో నన్ను క్షమించుము, నన్ను నీ కుమారునిగా చేర్చుకో అని నా హృదయంలో చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు, మరి చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన ఆనందము అని పేతురు రాసిన మొదటి పత్రిక 1:8 రాయబడిన రీతిగా, ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్రెసిబుల్ జాయ్ అనే మాట రాయబడ్డది. ఆ సంతోషంతో ఆ దినం బ్యాప్టిజం పొందుకున్నాను. తర్వాత కొంతకాలానికి, అనగా దాదాపుగా ఒక 10 మాసాల సమయం పట్టింది పరిచర్యకు. మరలా జూలై మాసము 5వ తేదీ 99వ సంవత్సరం పరిచర్యకు దేవుడు పిలిచాడు. మరి అది మొదలుకొని శంషాబాద్ బైబిల్ ఇన్స్టిట్యూట్, బెన్నెడ్ బ్రదర్ అండ్ బైబిల్ ఇన్స్టిట్యూట్, అక్కడ సిటిహెచ్ అనే కోర్సు చేయడము, అక్కడ దివారాత్రము వాక్యము చదివి భక్తుల జీవిత చరిత్రలు, సాధు సుందర్ సింగ్, భక్త సింగ్, డేవిడ్ లివింగ్స్టన్, అదోని రామ్ జడ్సన్, డేవిడ్ బ్రెన్హామ్, అనేకమైన దైవజనులు. తర్వాత పౌలు వాక్యము ద్వారా బలపరచబడ్డాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6-10 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము, కాగా అనవసరములు గలవారమై ఉండి తృప్తి పొంది ఉందము, ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమన్న వాక్యంతో ప్రభును వెంబడించాను. మరలా 2000 సంవత్సరంలో మరి ఇంటికి వచ్చి నా భార్య కూడా సువార్త చెప్తే తను కూడా విశ్వసించింది. విగ్రహాలలో ఏమీ లేదు, అవి జీవము లేనటువంటివని 115వ కీర్తన 4-8 యెషయా గ్రంథం 44, 45, 97వ కీర్తన 7, ఇంకా అనేక చోట్ల 136వ కీర్తనలో కూడా అలాగూ ఈ విగ్రహాలన్నింటిని గురించి చెప్పినప్పుడు యేసే నిజమైన దేవుడని తను గ్రహించి 2000 సంవత్సరంలో మరి నన్ను వెంబడించింది. నాతో పాటు నా భార్య, పిల్లలు కూడా ప్రభువును విశ్వసించడానికి నాతో పాటు వచ్చారు. అది మొదలుకొని నేటి వరకు
దేవుడు అద్భుతంగా కుటుంబంతో కూడా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము అన్న రీతిగా మరి సిటిహెచ్ అనే కోర్సు 3 సంవత్సరాలు, నేను నా భార్య 2 సంవత్సరాలు, తర్వాత 4 సంవత్సరాలు తిరుమలాపూర్ పరిచర్య, తర్వాత శంషాబాద్లో మరలా బీడీ, తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు దేవరకొండ సెంటనరీ మెన్ అండ్ బ్రదర్ జైన్ చర్చ్, ఇప్పుడైతే ప్రస్తుతం ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్లో మరి ఆయన పొలంలో మరి కాపరిగా పరిచర్య చేసే ఒక మంచి సదావకాశం ఇచ్చాడు. మరి సాధారణ విశ్వాసిగా ఉండకుండా మరి ఒక కాపరిగా, సువార్థికునిగా, నాయకునిగా ఉండే గొప్ప ఆధిక్యత దేవుడు ఆయన గృహంలో దేవుడు నాకు ఇచ్చాడు. మరి నన్ను రక్షించినటువంటి దేవదేవునికి కోట్లాది స్తోత్రములు. ఇంకా అనేక మందికి కూడా ఈ సువార్త అందించాలి. ముఖ్యంగా రక్షించబడినటువంటి మా వారు కూడా మరి వారి విగ్రహాలు వారిని రక్షించలేవు అన్నటువంటి సత్యం వారు తెలుసుకోవాలి. ఎందుకంటే యేసే నిజమైన దేవుడని వారు గ్రహించాలని నా కోరిక, నా ఆరాధన, ప్రార్థన. హలో, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హలో, కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాస్టర్ గారు యేసు ప్రభువును విశ్వసించి నేటికి 26 సంవత్సరంలో అవుతుంది. అది మొదలుకొని మరి దేవుడు తనను కాపాడి ఆరోగ్యం ఇస్తూ తన పరిచర్యలో మరి బహు బలముగా వాడుకుంటున్నటువంటి దేవాది దేవునికి యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి 98లో తను యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు మరి మాకు కుటుంబంలో ఎవరికి తెలియకుండా తను ఉప్పుడుతల గ్రామంలో, మా గ్రామంలో చెరువులో బాప్తీసం తీసుకున్నాడు. రహస్యంగా మాకు తెలియదు. బాప్తీసం తీసుకున్న తర్వాత విగ్రహారాధన అంటే మా ఇంట్లో చాలా పూజలు పునస్కారాలు జరుగుతాయి. ఆ టైంలో విగ్రహారాధన చేయడానికి తను ఇష్టపడట్లేదు. ఎందుకు అని అడిగితే నేను చెయ్యనని మొదట్లో దాటి వేసిండు. తర్వాత చాలా ఖచ్చితంగా అడిగినప్పుడు తను చెప్పాడు, నేను యేసు ప్రభువును విశ్వసించిన విగ్రహారాధన చెయ్యను అని. అప్పుడు చాలా మా కోపం వచ్చింది. ఎందుకంటే మా ఇంటికి ఇల్లరికం వచ్చింది కాబట్టి తను పూజలు, ఎస్పెషల్లీ పూజలు చేయడానికే మరి తను నన్ను, మా నాన్న ఇంట్లో ఇల్లరికం పెట్టుకున్నాడు, తను మా ఇంటికి ఇల్లరికం వచ్చి మరి పూజలే ఇంపార్టెంట్ కాబట్టి ఆ పూజలే చేయనన్నప్పుడు మా ఇంటి వారిలో మాకు, మా అమ్మ నాన్నకు, మా అందరికి చాలా కోపం వచ్చింది. చాలా ద్వేషించినాం. అయితే ఫస్ట్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు పెళ్ళైన 5-6 సంవత్సరాలు. తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభువును విశ్వసించిండో తన మనసు మారింది, తన హృదయం మారింది. మేము ఎంత తిట్టినా కూడా తను బైబిల్ చదువుతున్నాడు కాబట్టి ఆ బైబిల్ శక్తి తన లోపలికి వచ్చి బైబిల్లో ఉన్న ప్రకారంగా తను జీవించాలని మాకు మాదిరికరంగా ఉన్నాడు. అప్పుడు ఆ విషయం మాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. అది మొదలుకొని మాకు ఇంట్లో తనను ఇబ్బంది పెట్టినాం. కానీ తను ఏంటంటే బైబిల్లే, యేసు ప్రభునే మాదిరిగా పెట్టుకొని విశ్వసించి చాలా గట్టిగా, నమ్మకంగా, ఎంతో భయభక్తులతో ఉన్నాడో అది అంతా మాకు తెలియదు. మళ్ళీ ఆయన బాప్తిసం తీసుకొని బైబిల్ కాలేజ్కి వెళ్ళడం. అప్పుడు నేను వస్తా అంటే నువ్వు యేసు ప్రభువును విశ్వసించలేదని నాతో చెప్పడం, విశ్వసించినట్లయితే నీవు కూడా రానడం అన్నీ జరిగినాయి. 99లో ఆయన శంషాబాద్కి వెళ్ళడం, తర్వాత నా కొరకు అక్కడ శంషాబాద్ బైబిల్ కాలేజ్లో ప్రార్థన చేయడం, మళ్ళీ నాకు వచ్చి సువార్త చెప్పడం, మళ్ళీ నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా 2000 సంవత్సరంలో అంగీకరించడం, నాతో పాటు పిల్లలు. ఈ విధముగా దేవుడు గొప్ప లోకరక్షకుని నమ్ముకోవడము, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు నేను విశ్వాసం ఉంచడం, నా పిల్లలు విశ్వాసం ఉంచడం, మొట్టమొదటిగా పాస్టర్ గారు విశ్వాసం ఉంచడం, అది గొప్ప అద్భుతం. ఎందుకంటే ఒక పూజారి ఎంతో ఆస్తి
ఎంతో అక్కడ హోదాను, ఒక మంచి పేరును అదంతా వదులుకొని భార్య బిడ్డలను వదులుకోవడం, యవ్వన దశలో ఉన్నప్పుడు భార్య బిడ్డలను వదులుకోవడం అంటే చాలా గొప్ప విషయం. ఆ రోజు అంత గొప్ప డేర్గా, ఒక ధైర్యంగా తను ఒక ముందుకు కొనసాగిండు. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ముందుకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో 26 సంవత్సరాల క్రితం ఆ స్టెప్ వేసిండే కాబట్టే ఈరోజు నేను దానికి ఫలితంగా నేను నమ్ముకున్న నా బిడ్డలు 2 మా పిల్లలు. కాబట్టి నాకు రక్షణ వచ్చిందంటే ఈరోజు నేను ఎంతో అతిశయిస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభుని బట్టి నేను అతిశయిస్తాను. తర్వాత నా భర్త పాస్టర్ గారిని బట్టి అతిశయిస్తాను. ఎందుకంటే యేసయ్య జీవిత చరిత్ర, ఆయన శ్రమలు, ఈ లోకానికి ఎందుకు వచ్చినా అవన్నీ వివరించి నాకు చెప్పిండు. 2000 సంవత్సరంలో నాకు బాగా గుర్తుంది. ఆ టైంలో పాట పాడడం, వాక్యం చెప్పడం, ఆయనకు తెలిసిన ఒక్కటే సంవత్సరంలోనే తను ఎన్నో అద్భుతంగా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. 1 ఇయర్లోనే చాలా ఆధ్యాత్మికంగా ఎదిగి చాలా ఒక గొప్ప ఎంతో అనుభవం కలిగిన పాస్టర్ లాగా తను నాకు బోధించిండు. ఆ బోధలు విని మరి నేను రక్షణ పొందుకోవడం అంటే నాకు ఎంత సంతోషం. నాకు కూడా మరి పాస్టర్ గారి ద్వారా నాకు రక్షణ వచ్చిందంటే నేను ఎంతో అతిశయిస్తాను. నా భర్తను బట్టి, ఇంత మంచి భర్తను బట్టి, మరి భర్తనిచ్చిన దేవునికి, దేవాది దేవునికి వందనాలు. గొప్ప రక్షకుడు మరి నా హృదయంలో నేను విశ్వసించలాగా తను ఎంతగానో ప్రయాసపడ్డాడు. అందరిని బట్టి దేవాది దేవునికి వందనాలు. మొట్టమొదటిగా దేవునికి, యేసయ్యకు, తర్వాత నా భర్తకు వందనాలు. ఇరువురం కలిసి మరి ఆయనను వెంబడించడం. ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పినట్లు ఒక విశ్వాసిగా ఉంటే తప్పిపోయే వాళ్ళమేమో తెలియదు, లోకంలో కలిసిపోయే వాళ్ళమేమో. అయితే దేవుడు ఇంత గొప్పగా మమ్మల్ని రక్షించుకొని ఒక పాస్టర్గా, పాస్టమ్మగా, సేవకులుగా, ఆయన పరిచర్యలో ఒక చిన్న పాత్రగా, ఏ యోగ్యత ఎన్నిక లేని మమ్మల్ని, విగ్రహారాధకులకు ఉన్నటువంటి మమ్మల్ని, జిగటగల దొంగ ఊపిలో ఉన్న మమ్మల్ని దేవుడు బయటికి తీసి గొప్ప రక్షణనిచ్చి పరలోక స్వాస్థ్యం అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు. మా పిల్లల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. 2 బిడ్డలు, బాబు పాప, వారు కూడా ఇంకా విశ్వాసంతో మాకంటే ఎక్కువగా గొప్ప కార్యాలు దేవుని కొరకు చేయలాగిన ప్రార్థన చేయండి. ఇంకా రక్షింపబడని మా బంధువులందరూ, మా అమ్మ, మా అక్కలు, వాళ్ళ కుటుంబాలు, మా అత్తమ్మ, మామయ్య, ఇంకా మా మరుదులు, బావ, వారి కుటుంబాలు, మా ఆడపడుచు వారి కుటుంబం, ఇంకా మా బంధువులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మేము నమ్మి విశ్వసించినాము. విగ్రహారాధనలో నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చిన ఇంత గొప్ప దేవుడు యేసయ్య. ఇప్పటికి అనిపిస్తుంది ఎట్లా మేము రక్షణ పొందుకున్నాము అని ఒకసారి ఆలోచన చేస్తే చాలా అద్భుతం చేసిండు మా ఎడల. ఆస్తులను వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి రావడం అంటే 26 ఇయర్స్ క్రిందట పాస్టర్ గారు, నేను 24 ఇయర్స్ క్రిందట నేను మొట్టమొదటిగా మమ్మల్ని అంతా వదిలిపెట్టుకొని పాస్టర్ గారు వెళ్ళండి. తర్వాత ఇద్దరం కలిసి మరి బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్లో, తర్వాత ఒక విలేజ్లో, మళ్ళీ ఇంకొక టౌన్లో, మళ్ళీ ఇక్కడ నెల్లూరులో దేవుడు గొప్పగా మమ్మను వాడుకుంటున్నాడంటే మా దగ్గర 1% కూడా మంచి లేదు, కానీ ఆయన కృప, ఆయన దయ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆయన పరిచర్యలో మరి పాలు పంపులు పొందుకున్నటువంటి నా కుటుంబం దేవాది దేవునికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ పాస్టర్ గారు. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ హెల్త్, హ్యాపీనెస్.